ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చిన్నగా ఒక చిన్న పాట ఒక పాట మాత్రమే చదువుకు సంబంధించి పాట పాడి వినిపించి మీకు పాట ఒక చదువురాని తండ్రి, పల్లెటూరు తండ్రి తన కొడుకుకు చదువుకోవడం వల్ల నేనేం నష్టపోయినాను, చదువుకుంటే నువ్వు ఏ రకంగా బాగుపడతావు అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇచ్చే ఒక చిన్న పాటను పాడి ముందు ఈ కార్యక్రమంలో వినిపిస్తాము. చిన్నప్పుడు పట్టలేదు సీలేటు పలక, సీలేటు పలక, నన్నడగకు చదువు మాట నా ముద్దుల కొడక, నా ముద్దుల కొడక. చిన్నప్పుడు పట్టలేదు సీలేటు పలక, సీలేటు పలక, నన్నడగకు చదువు మాట నా ముద్దుల కొడక, నా ముద్దుల కొడక. బడికి పోలేదు నేను బలపం పట్టాలేదు, బడికి పోలేదు నేను బలపం పట్టాలేదు. సగమీడు 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 మీద వాడే బాడుగా బ్రతుకుల్లోన, సగమీడు మీద వాడే బాడుగా బ్రతుకుల్లోన. చిన్నప్పుడు పట్టలేదు సీలేటు పలక, సీలేటు పలక, నన్నడగకు చదువు మాట నా ముద్దుల కొడక, నా ముద్దుల కొడక. పసులగాసి పసులాగాసి పసురం బతుకైనాది, పసులగాసి పసులాగాసి పసురం బతుకైనాది. పిసరంతా 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 చదువు వస్తే మనిషి నవ్వుదు మల్లా నేను, పిసరంతా చదువు వస్తే మనిషి నవ్వుదు మల్లా నేను, మనిషి నవ్వుదు మల్లా నేను. ముద్దర్లేసిన ఏలు మొద్దు బారిపోయింది, ముద్దర్లేసిన ఏలు మొద్దు బారిపోయింది. ఎద్దు బతుకు మీద, ఎద్దు బతుకు మీద ఎందరిదో సావారి, ఎందరిదో సావారి. చిన్నప్పుడు పట్టలేదు సీలేటు పలక, సీలేటు పలక, నన్నడగకు చదువు మాట నా ముద్దుల కొడక, నా ముద్దుల కొడక. పాతసాలు పాతి పెట్టి కొత్త సాలు మొదలు పెడదాం, పాతసాలు పాతి పెట్టి కొత్త సాలు మొదలు పెడదాం. సక్కంగా 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 చదివి కొడకో నాకొక్క ముక్క చెప్పు, సక్కంగా చదివి కొడకో నాకొక్క ముక్క చెప్పు, నాకొక్క ముక్క చెప్పు. నమస్కారాలు. చాలా యాక్టివ్గా ఉన్నారు, మంచి సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత యాక్టివ్గా ఇంత స్పోర్టివ్గా మీరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొన్నారు, వారందరికీ నమస్కారాలు. మాకు ఈ అవకాశాన్ని మీకు ఈరోజు బూట్లు పంచడానికి కానీ, మీ బెడ్షీట్లు ఇచ్చేదానికి కానీ, మీకు డ్రెస్సులు ఇచ్చేదానికి కానీ, మీకు ఇలాంటి వస్తువులన్నీ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రులు యువ నాయకులు లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గం మన గౌరవ శాసనసభ్యులు మన నాయకులు సూర్యప్రకాష్ రెడ్డి గారు, వారి ఆదేశాల మేరకు ఈరోజు మీకు మేము ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు అవన్నీ ఇచ్చేదానికి మాకు అవకాశం కల్పిస్తున్నందుకు వారికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి రాబోయే కాలం అంతా మనదే, మనదంటే మీదే. మీరెంత బాగా చదువుకుంటే, మీరెంత ముందుకు పోగలిగితే మీకు హద్దులు లేవు, ఆకాశమే మీ హద్దు, ఎల్లలు లేవు. మీకు ఎంత దూరమైనా మీరు ప్రయాణం చేయగలుగుతారు. ఒకనాడు ఆడపిల్లలు చదవాలంటేనే చదివించే వాళ్ళు కాదు. ఇప్పుడు మా ఇంట్లో మేము 9 మందిని,
మా కుటుంబం, మా అమ్మ పుట్టిన వాళ్ళం 5 మందిని. ఆ మగపిల్లలం అయితే 4 ఆడపిల్లలు. కానీ ఆడపిల్లలకు చదువు వద్దులేని మా నాన్న ఆడపిల్లలు ఎవరిని చదివించాలి. 5 మంది మమ్మల్ని అయితే డిగ్రీ చదివించినారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆడపిల్లలు చదువు లేనందుకు వాళ్ళు కూలికి నాలికి పోయి వాళ్ళ సంసారం వాళ్ళు కష్టం చేసుకొని బతుకుతున్నారు. మేమందరం డిగ్రీ చదివిన వాళ్ళం ఉద్యోగాలు, మా పిల్లలు ఉద్యోగాలు, మేము వాళ్ళని చదివించుకుంటే మరి రకరకాలుగా అభివృద్ధి అయినారు. అంటే దీనికి కారణం ఏమంటే చదువుకుంటే ఆ కుటుంబం మారుతుంది, మన తలరాత మారుతుంది. కాబట్టి చదువుకునే దానికి పేదరికం అడ్డు రాకూడదు, కులం అడ్డు రాకూడదు. ఏది ఒకనాడు చదువు అనేది కొంతమందికి మాత్రమే ఉండేది అవకాశాలు. ఈరోజు అది కాదు. మన ప్రభుత్వము, మన పాలకులు చదువుపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పేద పిల్లలకు అన్ని రకాలుగా ఏ కష్టం రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు. కాబట్టి వారిని మంచి చదివించాలా, వారికి ఏ లోటు రాకుండా మరి చదివించే కార్యక్రమం తీసుకోవాలని ఈరోజు మన ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. మేము మీ హాస్టల్లోకి వస్తే నిజంగా బాగా సంతోషంగా ఉంది. ఇంత పరిశుభ్రమైన వాతావరణం, ఇట్లాంటి వసతులు ఎవరికి ఉండవు. అంటే ఇవాళ ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది మీకోసం. ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థికి 1400, 1600 నెలకు మీకు. ఇప్పుడు మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏం చేసినారంటే మళ్ళీ 10% పెంచినండి. ఇప్పుడు 1400 వచ్చే వాళ్ళకి 10% పెరుగుతుంది, 1600 వచ్చే వాళ్ళకి 10% పెరుగుతుంది. అంటే ఇదే వాళ్ళకు రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు ఇంకా మంచి పౌష్టికాహారం ఇవ్వాలా. ప్రతిరోజు కూడా పౌష్టికాహారం అందించాలా. ఆరోగ్యవంతమైన విద్యార్థులు ఉంటేనే దేశానికి, సమాజానికి మంచి జరుగుతుంది అనే పద్ధతులనే ఇవాళ మన ప్రభుత్వము ఇన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా చాలా అవేర్నెస్ అయినారు. తల్లిదండ్రులు మేము కష్టపడినాము, మా పిల్లలు కష్టపడకూడదు. మేము కూలి చేసినాము, నాలి చేసినాము, మా పిల్లలు ఆ భవిష్యత్తు అట్లా ఉండకూడదు. మా పిల్లలు చక్కగా మంచి చదువులు చదువుకోవాలా, మరి మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళు ఎన్నో కలలు కంటున్నారు. వాళ్ళ కళలను సాకారం చేసడానికి ఇవాళ మన ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అంటే మనందరికీ మనందరికీ మరి ఒక అన్నలాగా పిల్లలకు ఇవాళ మంచి ఉన్నతమైన విద్యను అందించాలని చెప్పేసి, నాణ్యతమైన విద్యను అందించాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవాళ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్నాడు మన లోకేష్ బాబు గారు. ఆ మార్పుల ఫలితమే ఇప్పుడు ఇన్ని కిట్స్ మీకు మరి షూస్ కానీ, బెడ్షీట్స్ కానీ, లేదా ఇంకా రకరకాలుగా స్వెటర్ మీ వార్డెన్ మేడం గారే చెప్పినారు. ఇంతకుముందు ఇన్ని కిట్స్ ఇచ్చేవాళ్ళు కారణ ఇప్పుడు మాత్రమే ఇన్ని కిట్స్ ఇస్తున్నారని. ఇవన్నీ అంటే మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అది. లోకేష్ బాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ వస్తే తప్పనిసరిగా స్కూల్స్ని విజిట్ చేస్తున్నారు, మీతో కూర్చొని భోజనం చేస్తున్నారు. ఆ భోజనంలో ఏ రకమైన నాణ్యత ఉందని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఒక మంచి పరిపాలన దక్షులు మన కోసం, పేదవాళ్ళ కోసం, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల పిల్లలే కదా వీళ్ళంతా ఉండేది, మన పిల్లలే అందరూ. కాబట్టి వీళ్ళ పిల్లలకు మంచి చదువులు అందించాలనేదే మన ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఇన్ని వసతులు కల్పించి ఇంత పెద్ద ఎత్తున మనకు చదువు అందించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకొని, ఒక చదివే కాదు, మీకు చదివిన తర్వాత ఉద్యోగం కూడా ఇవ్వాలా. ఇంకా చదువుకుంటే అయిపోదు కదా, చదువుకునేందుకు ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే కదా మన పిల్లలు అమెరికాకు పోయినది, ఆస్ట్రేలియాకు పోయినది, ఇంకా విదేశాలకు పోయి ఈ మారుమూల పల్లెల్లో పుట్టిన వాళ్ళు, మన ఎస్సీ కులాల్లో ఇళ్ళలో పుట్టిన వాళ్ళు, బీసీల ఇళ్ళలో పుట్టిన వాళ్ళు, చాలా నిరుపేద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళంతా అమెరికాలో ఉంటున్నారు. ఈరోజు నా కూతురు అమెరికాలో ఉంది, నిన్న రాత్రి వచ్చింది. నా కూతురు 10th క్లాస్ వరకు. జోన్లో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో, అంటే తెలంగాణ మనం కలిసి ఉన్నప్పుడు రాష్ట్రంలోనే 5వ ర్యాంకు నా కూతురు వచ్చింది. అమెరికాలో
ఉద్యోగం చేస్తుంది, ఆయన భర్త కూడా ఉద్యోగం చేస్తున్నాడు. అంటే ఈ అవకాశాన్ని ఎవరు ఇచ్చినారు? మనకు చదువు ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, అయితే అవకాశం కూడా ఇవ్వాలా, లిఫ్ట్ ఇవ్వాలా. లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ అంటే మనం వెళ్ళిపోతాం. ఆ లిఫ్ట్ ఇచ్చినది ఎవరంటే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారే. ఆయన మరి ఐటీ టెక్నాలజీని ప్రవేశపెట్టినది, ప్రపంచ దేశాలకు మన పిల్లలను పంపించినది. ఈరోజు మళ్ళీ మరి ఏఐని ప్రవేశపెడుతున్నాడు. మనకందరికి మంచి భవిష్యత్తు ఇచ్చడానికి అనేక పరిశ్రమలు, అనేక ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగాలకు భద్రత కల్పిస్తున్నాడు. మీరు చదువుకుంటే తప్పనిసరిగా మీకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి మన ప్రభుత్వం ఎన్ని రకాలుగా మనకు అవకాశాలు కల్పిస్తున్నారు. మరి కాబట్టి మనందరం మంచిగా చదువుకోవాలా. ఇందాకనే మన అన్న రాజయ్య చెప్పినట్టు పెద్ద ఆయన మన ముఖ్యమంత్రి గారు ఎంతో ఆశయంతో, ఎంతో సంకల్పంతో మనకి ఇన్ని వసతులు కల్పించి మనకు చదువు చెప్పే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళ ఆశలకు మనం మరి ఏ రకంగా ప్రతిస్పందించాలా, ఏ రకంగా ముందుకు పోవాలా, వాటిని ఎట్లా కొనసాగించాలని మనలో పట్టుదల ఉండాలా. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. మీకందరికి తెలుసమ్మా, ఇప్పుడు మన రాష్ట్రపతి ఎవరు చెప్పండి? రాష్ట్రపతి నేను అడుగుతులేదు. గౌరవనీయులైన వేదికలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మీ అందరికీ శుభాశీస్సులు. ఈరోజు మీకు మీ తల్లిదండ్రులు ఎన్నో గొప్ప ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. మీకు తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రం మీకు గుర్తుంది. మిమ్మల్ని ఏదో ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు పెంచడం మాత్రమే బాధ్యత. తర్వాత మన మేడం వాళ్ళే మీకు తల్లి అయినా తండ్రి అయినా గొప్పగా పేరు మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళకి కానీ గొప్ప పేరు సంపాదించాలి. మీరు మన ఎమ్మెల్యే సార్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేంద్ర మంత్రి పనిచేసినాడు, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు, ఎంపీగా పనిచేసినాడు. ఈ రోజుల్లో ఆయన ఒక్క రోజున మనకి సెలవు ఇయ్యాలా, నా సంసారం చూసుకుంటాను ఆయన ఈ రోజు ఒక్క రోజున నాకు అవకాశం ఇవ్వాలని పోయి ఊళ్ళోన సేంద్రుల పొలంలో పనిచేసుకుంటున్నాడు. మరి అంత పెద్ద గొప్ప కుటుంబం, అంత పెద్ద గొప్ప నాయకుడు ఈ రోజుల్లో మరి మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలను, లేకపోతే మరి మనం ఇంకా విధంగా మరి ఇవన్నీ మారుకొని మరి ఏదో బజారులో తిరుగుతున్నట్లు వాళ్ళకి కావాలను. అట్లా కాదు, అటువంటి పెద్దవాళ్ళే అటువంటి గుర్తు పెట్టుకొని పని చేసుకుంటున్నారు. ఈ రోజు మీరు కూడా మీ మేడం వాళ్ళు కూడా ఒకప్పుడు మీలాగానే చదువుకొని పైకి వచ్చిన వాళ్ళే కదా. మీరు కూడా పట్టుదలతో కసిపోయి ఎందుకంటే తల్లి తండ్రి తాపత్రయం ఒకటే. వాళ్ళు కూలిపోతున్నారు, సౌకర్యాలు, కోటీశ్వర్లు, మధ్యరకం వాళ్ళు నాకు తెలియదు. ఇంకోటి మీ మంది మీ అందరిలో తల్లి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, తండ్రి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. మనకి ఎవరు లేరని నిరుత్సాహపడద్దండి. మీకు తల్లి అయినా తండ్రి అయినా మేడం వాళ్ళే ఉన్నారు. ఏదానికైనా ముందు వెనుక అన్నిటికీ మీకు సౌకర్యాలు కల్పించేదానికి కూడా మన సీఎం గారు మంచి పరిపాలన చేస్తున్నాడు. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే వలసరామకృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర గారికి, సొసైటీ ప్రెసిడెంట్ శ్రీరామ్ గారికి, మార్కెట్ వైస్ చైర్మన్ జయరామ్ గారికి, రాఘవేంద్ర గారికి, సుధాకర్ గారికి, లాల్ భాషకు, మిగతా నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకు శుభాశిస్సులు తెలియజేస్తూ, గవర్నమెంట్ అంటే ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం చదువుకోవడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందంటే, మీరు స్కూల్లో జాయిన్ అయ్యేంత వరకే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తీసుకుని తీసుకెళ్ళిపోతున్నారు. కానీ స్కూల్ ఫీజులు కానీ, బుక్స్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ, సాక్సులు, మంచి మంచి బ్యాగులు అన్నీ కూడా ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి ఇన్ని పథకాలు ఎందుకు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఇన్ని పథకాలు ఎందుకు ఇస్తున్నారంటే, ప్రతి పేదవాళ్ళు కానీ సౌకర్యం కానీ ఎవరైనా కానీ మంచిగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలా అని చెప్పి ఒక సంకల్పంతోనే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఎన్ని పథకాలు అవలంబిస్తున్నారు. ఈరోజు కొత్తగా మీకు బెడ్షీట్లు, స్వెటర్లు అన్ని అందజేస్తున్నారంటే మీ మీద మీ తల్లిదండ్రుల కంటే మన ముఖ్యమంత్రి గారికి ఎంత శ్రద్ధ ఉందో మీరు చూసుకొని ఇలాంటి పథకాలు అందజేస్తున్నందుకు మీరు చేసే చిన్న ఇదే సహాయం ఏంటంటే,
మీరు మంచిగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఒకే ఒక కోరిక మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు మంచిగా చదువుకొని ఆటపాటలలో కూడా ఫస్ట్ వచ్చి మీ తల్లిదండ్రులకు ఎలా పేరు నిలబెడతారో అలాగే మన ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొని వచ్చి మీరు మరీ అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వలస రామచంద్ర గారికి, మార్కెట్ చైర్మన్ రేణుకమ్మ గారికి, అలాగే శ్రీరామన్న గారికి, రాజయ్య గౌడ్ గారికి, లార్ల భాషణ గారికి, అలాగే ఆదర్శ్ గారికి, మీ వాడన్ గారికి, హరికృష్ణ గారికి, శ్రీరామన్న గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందన తెలియజేసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి. వస్తే మీకు కొంత మోటివేషన్ జరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు మీకు ఎమ్మెల్యే గారు వచ్చింటే మీకు ఇంకా చాలా చక్కగా ఉండేది. సార్ని చూసి మీకు ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చేది. మీరు కూడా ఏదైనా సాధించాలని ఒక విప్లవం లాంటిది నిలబడేది. అనివార్య రాలేకపోయినాడు. అయినా కూడా ఇక్కడ వచ్చిన అందరూ కూడా మీకు కొన్ని చెప్తారన్నమాట. వాటి వల్ల మీకు భవిష్యత్తులో మీలో చాలా మార్పు అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ ఇక్కడ మహిళలు పిల్లలు ఉన్నారు, అంటే ఆడపిల్లలు ఉన్నారు. మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు స్పెషల్ డే. ఎందుకు స్పెషల్ డే? ఈరోజు యాక్చువల్ సండే రోజు వల్ల ఖచ్చితంగా ఉంటాయి కూడా. ఎందుకంటే ఒక రోజు మర్చిపోయిన రోజు ఈ రోజు, అంతేనమ్మా. ఆదివారం మీరు యాక్చువల్గా ఇంట్లో స్కూల్లో ఇంట్లో ఉంటూ హాస్టల్లో ఉంటూ హ్యాపీగా ఏదో ఉంటారు అన్నమాట. అలా కాకుండా పిలిపించి మీరు చెప్పడము ఒక స్పెషల్. ఆ స్పెషల్లో కూడా మేము ఏదైనా చెప్తే కూడా మీకు మైండ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్పిన వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా మీకు మోటివేషన్ జరుగుతుంది. ఆ మోటివేషన్ లో మీలో ఎవరన్నా ఒకరు ఒక ఉన్నత స్థానానికి, ఎక్కువ మంది రావచ్చు కానీ అట్లీస్ట్ ఒక్కరన్నా ఒక ఉన్నత స్థానానికి వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకే ఇలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుంటాం అనమాట. ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకోవాలంటే అందరూ కాకపోయినా కొందరు, ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు, దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు, ప్రతి ఒక్క ప్రధానమంత్రి కాదు కదా. అంటే మీ క్లాస్ లో కూడా ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎవరో ఒకరు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, భవిష్యత్తులో ఇంకా ఏదో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ప్రతి రోజు ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైతే మోటివేషన్ తీసుకొని దాన్ని శ్రద్ధగా విని దాన్ని అమలు పరుస్తారో వాళ్ళు రాబోయే రోజుల్లో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. అందరూ అంతేనమ్మా. ఇక్కడ వచ్చిన ఎవరైనా సరే ప్రతి రోజు ఏదో ఒక రోజు ఏదో విధంగా మోటివేషన్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు స్థానానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అంతే, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ రోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి స్కూళ్లలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈ రోజు ఆల్మోస్ట్ ప్రైవేట్ స్కూల్ 1 లక్ష మంది పిల్లలు కూడా డ్రాప్ అవుట్స్ అయ్యి మన ప్రభుత్వ స్కూల్ వైపు చూస్తున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న పనులు బట్టి, ఇక్కడ వస్తున్న టీచింగ్ బట్టి, ఇక్కడ ఇస్తున్న ఫుడ్ బట్టి, వీటన్నిటిని చూసుకొని తల్లిదండ్రులు కూడా అరే మా పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటే ఒక ఉన్నత స్థానానికి వస్తారు అనే ఉద్దేశం కూడా బాగా వచ్చింది. ఆ విధంగా ప్రభుత్వం కూడా ప్రతిరోజు కూడా మన నారా లోకేష్ గారు, అది రాజకీయంగా చెప్పట్లేదు కానీ ఒక మంత్రి గారు, అలాంటి మంత్రి గారు ఉండడము, ఈ 5 సంవత్సరాలు ఈ మంత్రి గారు ఉండడము మీ అందరూ చేసిన అదృష్టం. ఎందుకంటే ఆయన ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా తీసుకొని విద్యార్థుల కోసం ఏం చేస్తే వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు మంచి లైఫ్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో మన మంత్రి గారు పనిచేస్తున్నారు. అలాంటి మంత్రి గారు చాలా అవసరం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఒక మంత్రి అలాంటి వ్యక్తులు ఉంటే ఏమవుతుందంటే ప్రతిరోజు విద్యార్థులకు పండగే. అంటే చదువుకోవడంలో చదువుకోవచ్చు, రేపు బయటకు వస్తే కూడా మీకు ఉద్యోగాలు వస్తాయి. చదువు అనేది ఇంపార్టెంట్ కాదు, ఈ చదువుకున్న చదువుకి రేపు పొద్దున ఉద్యోగాలు రావాలి. వచ్చి పోవడం అనేది చాలా మంది చూస్తుంటారు. అట్లా కాదు, మనకు వచ్చినప్పుడు మన స్కూల్లో మన టీచర్లు ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు చెప్పాలని ఉద్దేశంతో వాళ్ళ పేరు కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, ఖచ్చితంగా చెప్పాలి. మంచి ఫుడ్ ఇవ్వాలి, మంచి బట్టలు ఇవ్వాలి, మంచి డ్రెస్ బుక్కులు ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకున్నారంటే ఏదో మీ మీద ప్రెజర్ చేయడం కోసం కాదు. రేపు పొద్దున మీరు బయటకు వస్తే ఆ విధంగా తయారయ్యి ఒక మంచి స్థానానికి చేరుకునే ఉద్దేశంతో ఇలాంటివన్నీ నడుస్తుంటాయి. కాబట్టి మీరు ఒక ప్రెజర్ తీసుకోకూడదు. ప్రతిరోజు స్కూల్లోకి వచ్చి స్కూల్లో ఏం చెప్తున్నారో అది ఖచ్చితంగా వినాలి. ఆ తర్వాత మనం ముఖ్యంగా తెలియజేసింది ఈ రోజు రేపు ఏమైందంటే మహిళా బిల్లు వచ్చింది. మనకు తెలుసా, మీకు చాలా మందికి ఎవరైనా తెలుసా? 33% రిజర్వేషన్ రాబోతుందమ్మా మీకు. అంటే మీరు కష్టపడి చదువుకొని కొంచెం కష్టపడిన 33% రిజర్వేషన్ లో మీకు అన్ని రకాలుగా మీకు రాజకీయాలనే కాదు, విద్యలోను ఉద్యోగాల్లోనూ ప్రతి దాంట్లో మీకు 33% రిజర్వేషన్ రాబోతుంది. మీరు కష్టపడాలి. రేపు పొద్దున అబ్బాయిల కన్నా అమ్మాయిల అప్పర్ హ్యాండ్ అవుతుంది. భవిష్యత్తులో మీకున్న అవకాశాలు రాదు. మీరు శ్రద్ధగా చదువుకుంటే ఖచ్చితంగా ఉన్నత స్థానానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ 33% రిజర్వేషన్ అనేది మనకు రాబోతుంది. అలాంటి ఫలితాలు తీసుకోవాలంటే ఫస్ట్ క్లాస్ మీరు అవుతారు. మీరు చదువుకుంటేనే రేపు పొద్దున మనకు ఉద్యోగాలు వస్తాయి. అంతేకమ్మా. ఈరోజు చదువుకోకుండా 33% ఉంటే లాభము, లేకుంటే లాభం, అంతే కదా. 33% రావాలంటే ఏదైనా మనం చదువుకోవాలా.
ఆ 33% కొట్టాలి, మనం జాబ్ కొట్టాలా, ఆ ఉన్నత స్థానానికి రావాలా. ఇవన్నీ ఏమవుతుందంటే ఇవన్నీ ఏం కావాలా, చదువుకోవాలా. చదువుకోవడం ఇంపార్టెంట్, డిసిప్లైన్ ఉండడం ఇంపార్టెంట్. నేను అంతే చెప్తాను, చదువు అనేది సెకండరీ, డిసిప్లైన్ అనేది ఫస్ట్. డిసిప్లైన్ లేకుండా చదివినా వేస్తే, చదివిన వాళ్ళు పైన తిరుగుతూనే ఉంటారు. డిసిప్లైన్ లేని వాళ్ళు, కొంచెం చదువుకున్న డిసిప్లైన్ ఉన్న వాళ్ళు లోపలికి వస్తారు, అంటే ఉన్నత స్థానానికి వస్తారు. చదువే ఇంపార్టెంట్ కదమ్మా, దానికి మించిన ఇంపార్టెంట్ డిసిప్లైన్, క్రమశిక్షణ. పెద్దలను చూసి వాళ్ళు చెప్పిన విధానం నేర్చుకోవాలి, టీచర్లను గౌరవించాలి. ఇలాంటి జరిగినప్పుడు వాటిలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకుంటారు క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే మనం డైలీ ఉదయం అన్ని కాదు, ఉదయం 9 రావడం వెళ్ళిపోవడమే కాదు. డిసిప్లైన్ అంటే ప్రతి ఉంటుంది. వచ్చిన టైం ఏంటి, మనం చదువుకోవడం ఏంటి, చెప్తున్నా వింటున్నామో లేదా, ఇవన్నీ డిసిప్లైన్ కింద వస్తాయి. ఈ డిసిప్లైన్ గా ఉన్న వాళ్ళకే రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఈ 33% వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, అది ఉన్నవాడు రాకున్నవాడు అంతే కదమ్మా. ఏడాదిలో వర్షం పడితే ఏమవుతుంది, ఎడారిలో వర్షం పడితే ఏమవుతుందమ్మా, పడదలు పడి ఉత్తరం పడితే ఏమవుతుంది, ఏం కాదు. ఆడ విత్తనం వేస్తే పంట పండవు అంతే కదమ్మా. ఎడారిలో వర్షం వల్ల వేస్తే అక్కడ విత్తనం వేసినా పంట పండవు. అలాంటి పరిస్థితి అనమాట. మీరు ఎడారిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు చదువుకొని ఒక మోటివేషన్ తీసుకొని ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు పెద్దలు చాలా మంది వచ్చారు. ఇక్కడ అందరూ కూడా మీకు చెప్పే విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే ముఖ్యంగా లాస్ట్ ఒకసారి చెప్తున్నానమ్మా, అబ్దుల్ కలాం గురించి అందరూ తెలిసి ఉంటుంది. ఇక్కడ పేరు అట్లీస్ట్ పేరు తెలుసుంటుంది. అబ్దుల్ కలాం అనేది ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినవాడు. ఆయన ఒక పేపర్ బాయ్. ఆయన ఆ స్థానం నుంచి ఏమవుతుందంటే ఇలానే స్పీచెస్ ని అర్థం చేసుకుంటూ ఒక ఈ రోజు మన స్టేట్ అంటే మన ఇండియాకి ఒక రాష్ట్రపతిగా తయారయ్యారు. అంటే ఒక రాష్ట్రపతి. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ రోజు ఇక్కడ లేకున్నా మన డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆ పెద్ద ఆయన గారు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈరోజు మహిళల గురించి, ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు. మీరందరూ బాగా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మంచి మాటలు వినాలి, అలాగే స్కూల్స్లో టీచర్స్ చెప్పిన మంచి వాక్యాలు వినాలి. వాళ్ళు చెప్పిన డిసిప్లిన్ని పాటిస్తూ అన్ని మంచిగా ప్రవర్తిస్తేనే మనం ముందుకు పోగలుగుతాం, అంతే కదా. ఆడపిల్లలు అంటే ఆడపిల్లలాగే కాదు, ఒక శక్తిలాగా ఉండాలి, ఒక శక్తిలాగా మారాలి ఆడపిల్లలు. మన మహిళా రంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని మనకి రావాలి అంటే మనం మంచి ఉన్నత స్థాయిలోకి ఎదుగుతూ వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. వేరే అన్ని సైడ్ దాంట్లకి ఎఫెక్ట్స్కి మనము పాజిటివ్ ఎనర్జీతోనే పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా థింక్ చేస్తూనే బాగా చదువుకొని అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి. రాజకీయాల్లో కానీ మరి ఈ ఫ్లైట్లు పైలట్స్ అన్ని ఎన్నో రంగాల్లో కూడా మహిళలు ఇప్పుడు పైకి వస్తున్నారు, అన్నింటిలో పాల్గొంటున్నారు. అలా మనం కూడా రావాలి అంటే బాగా చదువుకోవాలి. తల్లిదండ్రులు, పేరెంట్స్, తర్వాత టీచర్స్, స్కూల్లో ఇచ్చే సజెషన్స్, వాళ్ళు ఇచ్చే డిసిప్లిన్ మనం కూడా ప్రయత్నం చేసి బాగా చదువుకొని పైకి రావాలి. ఓన్లీ ఆటలు కాదు, పాటలు అన్నీ ఉండాలి. అన్ని యాక్టివిటీస్తో పాటు చదువు కూడా ఉండాలి. చదువుకుంటేనే మనకు కూడా మంచి పాజిటివ్గా అన్నీ వస్తాయి, అవకాశాలు కూడా వస్తాయి, అంతే కదా. మనం ప్రయత్నం చేయాలి. ఫస్ట్ మనం ప్రయత్నం చేస్తే మనకు అవకాశాలు కూడా వస్తాయి. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన కంపల్సరీ బెడ్షీట్లు ఇవన్నీ కిట్స్ ఇస్తున్నారు. అవి తీసుకొని మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మనకు ప్రభుత్వము విద్యార్థులకు ఇవ్వడానికి ఇచ్చున్నారు. కాబట్టి మనకి మా ఎమ్మెల్యే సార్ గారిని నేను ఇన్వైట్ చేశాము. సార్ రాలేదు కాబట్టి సార్ తరఫున